హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం స్టూడియోలో మనతో పాటు ఉన్నారు రమేష్ పసుపులేటి గారు, ఫైనాన్షియల్ ప్రొఫెషనల్. నమస్కారం అండి. నమస్తే మేడం. అంటే కొంతమందికి ఈఎంఐస్ ఇప్పుడు ఎవరైనా మీరైనా ఎవరికో ఒకరికి ఖచ్చితంగా ఒక ఈఎంఐ అయితే ఉంటది ప్రతి ఒక్క మనిషికి. అయితే ఇప్పుడు జాబ్స్ కూడా అంత ఈజీగా ఉండదు. ఎప్పుడు తీసేస్తారో ఏంటో అన్న. సో, జాబ్ లేనప్పుడు ఈఎంఐ కట్టాలంటే ఏం చేయాలి? డెఫినిట్‌గా మనకు తెలిసినట్టే దానికి ఒక ఎమర్జెన్సీ ఫండ్ క్రియేట్ చేసుకోవాల్సిందే. అది ఎవరికైనా గానియండి. ఒక పెద్ద కంపెనీ సీఈఓ అయినా గానియండి, ఒక జస్ట్ ఇప్పుడే జాబ్ స్టార్ట్ చేసిన జస్ట్ ఫోన్ కొన్న ఈఎంఐ అయినా అవ్వచ్చు. అవ్వచ్చు. హ్మ్. చిన్న ఎగ్జిక్యూటివ్ అయినా గానియండి, వాళ్ళకొక ఎమర్జెన్సీ ఫండ్ ఉండాలి. మినిమమ్ 3-6 నెలలు ఎక్స్‌పెన్సెస్ వాళ్ళ అకౌంట్‌లో ఉండాలి. ఇప్పుడు నాకు నెలకి ఒక 15,000 ఖర్చయిద్దనుకుంటే 3 నెలలు ఇంటూ 15,000 ₹45,000 లేదంటే 6 నెలలు ఇంటూ 15,000 హ్మ్. ₹90,000 అదే హ్మ్. ఒక నాకు ₹1,00,000 ఖర్చయిద్దనుకుంటే 3,00,000-6,00,000 నా అకౌంట్‌లో ఉన్నప్పుడే నేను సేఫ్‌గా ఉన్నానని. లేదనుకోండి నేను సేఫ్‌గా లేనని. హ్మ్. ఏమన్నా అటు ఇటు అయితే నేను తర్వాత చాలా అప్పుల్లో కూరుకుపోతాను. ఎమర్జెన్సీ ఫండ్ లేకపోతే ఏమవుతుందంటే జాబ్ పోతే అప్పు చేయాలి. ఒక్కసారి అప్పు చేస్తే మళ్ళీ ఆ అప్పు తీర్చడానికి మళ్ళీ జాబ్ లేకపోయినా, సో మనకి సరైన ప్రణాళిక లేకపోయినా, ప్రణాళిక మిస్ అయినా గూడా ఇంక మళ్ళీ మనం దాన్ని అందుకోలేం. సో అందుకని కంపల్సరీ ఎమర్జెన్సీ ఫండ్ మెయింటైన్ చేయాలి. మెయింటైన్ చేయాలి. సో, ఎలా ఎమర్జెన్సీ ఫండ్ మెయింటైన్ చేయడం అంటే ఎలాగా? మనము ఇదే 3-6 మంత్స్ ఎక్స్‌పెన్సెస్ ఏదైతే ఉంటాయో మన హ్మ్. ఫ్యామిలీకి కావాల్సిన 3-6 మంత్స్ ఎక్స్‌పెన్సెస్ ఒకటి మన సేవింగ్స్ అకౌంట్‌లో వేసుకోవచ్చు. ఓకే. డన్. సేవింగ్స్ అకౌంట్‌లో వేసుకుంటే 3-4%, 5% వస్తుంది. హ్మ్. లేదంటే ఎఫ్‌డి చేసుకోవచ్చు. ఫిక్స్డ్ డిపాజిట్ 1 ఇయర్ ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకోవచ్చు. లేదనుకుంటే మనం ఆర్‌డి రూపంలో కూడా పే చేసుకోవచ్చు. హ్మ్. సో అది కూడా మనం మధ్యలో కావాలంటే తీసేసుకోవచ్చు. ఇంకొద్దిగా ఎక్కువ రిటర్న్ కావాలంటే లిక్విడ్ ఫండ్స్ అని ఉంటాయి ఓకే. మ్యూచువల్ ఫండ్స్‌లో. ఓవర్ నైట్ ఫండ్స్ ఉంటాయి. లిక్విడ్ ఫండ్స్ ఉంటాయి. ఇవి చాలా లో రిస్క్‌లో 6-7% రిటర్న్ ఇస్తున్నాయి. ఇప్పటి వరకు చాలా ఫండ్స్ 90% ఫండ్స్ 6-7% రిటర్న్ కొద్దిగా ఎక్కువే ఇచ్చాయి కూడా. సో వీటిలో ఇన్వెస్ట్ చేసుకున్నా కూడా మనం ఈ రోజు సేల్ చేస్తే రేపటికల్లా మనకు అకౌంట్‌లోకి అమౌంట్ వచ్చేస్తుంది. ఓకే. సో, సింపుల్‌గా ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసుకోవాలి అనుకుంటున్న వాళ్ళకి ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? ఎలా మొదలెట్టాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఎవరికైనా సరే ఫైనాన్షియల్ ప్లానింగ్ విల్ స్టార్ట్ విత్ ఎమర్జెన్సీ ఫండ్‌తో స్టార్ట్ అవుతుంది. 3-6 మంత్స్ ముందు వచ్చిన దాంట్లో ఇమ్మీడియట్‌గా ఇన్వెస్ట్ చేసేయకుండా, లేకపోతే వచ్చిందంతా ఖర్చు చేయకుండా ఫస్ట్ 3-6 మంత్స్ అనేది పక్కన పెట్టుకోవాలి. అది అయిపోగానే మనకు కావాల్సిన రిస్క్ కవరేజ్ ఉందా లేదా? మనకి ఇన్‌కమ్ స్టార్ట్ కాగానే మనకి డిపెండెంట్స్ స్టార్ట్ అవుతారు. సో అప్పటిదాకా మనం పేరెంట్స్ మీద డిపెండ్ అయి ఉంటాం. ఒక ఇన్‌కమ్ మనకు స్టార్ట్ కాగానే పేరెంట్స్ మన మీద డిపెండ్ అవ్వడం స్టార్ట్ చేస్తారు. అంటే వాళ్ళు రిటైర్ అవ్వడం స్టార్ట్ చేస్తారు. మన మీద డిపెండ్ అవ్వడం స్టార్ట్ చేస్తారు. తర్వాత మ్యారేజ్ అవుతుంది. తర్వాత ఫ్యామిలీ మొత్తం వైఫ్, చిల్డ్రన్ అందరూ మన మీద ఆధారపడడం స్టార్ట్ చేస్తారు. సో వాళ్ళ కోసం ఒక కవరేజ్, లైఫ్ ఇన్సూరెన్స్ కవరేజ్ ఒక ₹1,00,00,000 నుంచి ₹2,00,00,000 టర్మ్ ప్లాన్ ద్వారా. తర్వాత హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజ్ అది కూడా ఒక ₹50,00,000 టాపప్ల ద్వారా తీసుకొని ఒక హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజ్ తీసుకొని అక్కడ నుంచి మనకి వచ్చిన అమౌంట్‌లో ఎక్కువ భాగం వేస్ట్ చేయకుండా ఎక్కువ భాగం ఇన్వెస్ట్ చేసుకుంటా వెళ్ళి అది కూడా ఒక ప్రణాళిక పెట్టుకొని నాకెంత కావాలి? ఇప్పుడు చిల్డ్రన్ ఇద్దరు పుట్టారనుకోండి. వాళ్ళకి కోటి కావాలి. అంటే ఇప్పుడే మనకి ఎంబీబీఎస్ కావాలంటే 50,00,000 కావాలి. 50,00,000 నుంచి ₹1,00,00,000 కావాలి. ఒక ఎంబీఏ చేయాలంటే 25,00,000 కావాలి. సో ఫ్యూచర్‌లో ఒక 15 ఏళ్ల తర్వాత ఎంబీఏ కూడా ₹1,00,00,000 అవుతుంది. ఎంబీబీఎస్ కూడా 2,00,00,000 అవుతుంది. సో ఈ 2,00,00,000 కావాలంటే నేను ఇప్పుడు ఎంత ఇన్వెస్ట్ చేయాలి? సపోజ్ మ్యూచువల్ ఫండ్‌లో పెడితే 12% ఈక్విటీ రిటర్న్స్ ఎక్స్‌పెక్టెడ్ రిటర్న్ ప్రకారం మనం ఎంత ఇన్వెస్ట్ చేయాలి? సో తర్వాత మన ఆదాయం పెరిగే కొద్దీ దీన్ని ఎట్లా ఇంక్రీజ్ చేసుకోవాలి? ఇవి సరే ఎడ్యుకేషన్ అయిపోతే మన సగ బాధ్యత అయిపోయింది. తర్వాత మన బాధ్యత ఏంటంటే రిటైర్మెంట్. సో మన రిటైర్మెంట్‌కి ఎంత కావాలి? సో ఇన్ని రోజులు కష్టపడి రిటైర్మెంట్ ఇంట్లో కూర్చోవడం కుదరదు కాబట్టి కొంచెం లగ్జరీ రిటైర్మెంట్ అంటే ట్రిప్స్‌గా కొద్దిగా ఒక నలుగురికి మనం సహాయం చేసేలాగా కొంతమంది చారిటీ లాగా కూడా ఇస్తుంటారు. ఇట్లా ప్లాన్ చేయడానికి మనకి ఎంత ఇన్వెస్ట్ చేయాలి? ఇవన్నీ ఒక ప్రణాళిక ప్రకారం చేసుకుంటే హ్యాపీగా, ఈజీగా మన ఫైనాన్షియల్ ప్లానింగ్ అయిపోతుంది. ఓకే. సో, అది మొత్తం ఫైనాన్షియల్ ప్లానింగ్ అంటే. థాంక్ డెఫినెట్. యూ సో మచ్ అండి రమేష్ గారు. థాంక్స్ అలాట్. థ్యాంక్ యూ అండి.